సోనియా గాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు వందే మాత్రం పాట పాడుతూ ఉంటే అసహనం వ్యక్తం చేశారా? వందే మాత్రం పాట ఇంత పెద్దగా ఎందుకు ఉంది అని ఒక రకమైన అసహనం వ్యక్తం చేశారా? కానీ విజువల్స్ చూస్తూ ఉంటే ఎక్కడో ఆమెకి ఏదో మొత్తానికి అసౌకర్యం కలిగింది. కుర్చీ కావాలంటున్నారో లేకపోతే ఆ పాట ఆపండి అంటున్నారో అదైతే నాకు అర్థం కావట్లేదు. కానీ జరుగుతున్న ప్రచారం ప్రకారం బాబు పాట చాలు, ఇంత పొడుగుందేంటి పాట అని ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంకోటి ఎందుకు అంటే మీకు తెలిసే ఉంటుంది, ఈ మధ్య వరకు వందే మాత్రం 2 వరుసలే పాడేవాళ్ళు. ఈ మధ్యన ప్రభుత్వం చట్టం చేసింది, ఇప్పుడు అఫీషియల్ వందే మాత్రం మొత్తం పాడాలా. ఏది ఆ 3వ చరణం 4వ చరణం కూడా పాడాలి. ఏ 3వ చరణం 4వ చరణంలో అయితే దేశమాతని దుర్గాదేవిగా, లక్ష్మీదేవిగా, సరస్వతీదేవిగా వర్ణించేలాంటి పంక్తులు ఉంటాయో ఆ పంక్తులు కూడా పాడాలా అని చట్టం వచ్చింది. ఇప్పుడు అది అఫీషియల్గా చట్టం. వందే మాత్రం మొత్తం పాడాలి, మీరు నుంచోవాలి. అది రాజ్యాంగం. ఓకే సార్, నీ కేస్. ఇప్పుడు దానికి సోనియా గాంధీ గారు సహించలేక వాళ్ళ సొంత జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఎందుకు మొత్తం పాడుతున్నారో అసహనం వ్యక్తం చేసినట్టుగా కనపడుతుంది. కానీ ఇంకో వర్షన్ ఏంటంటే కుర్చీ అడుగుతున్నారని కనపడుతుంది. ఏదేమైనా కుర్చీ అడిగినా, మంచినీళ్ళు అడిగినా జాతీయ గీతం వస్తూ ఉంటే కదలకుండా నుంచోవాలి. అయితే సోనియా గాంధీ గారు ఛాలెంజ్ చేస్తున్నారు, సరే మీకు అంత బాధగా ఉంటే నన్ను వచ్చి అరెస్ట్ చేసుకోండి అని. ఇక్కడైతే కాసేపు సోనియా గాంధీ గురించి పక్కన పెడదాం. ఓకే, అసలు ఈ వందే మాతరం గీతం మీద విన్న వివాదం ఏంటి? అసలు ఎవరైనా ఇది వివాదాంశం అంటే కూడా నాకు చాలా బాధేస్తుందండి. ఇప్పుడు ఇండియా పాస్పోర్ట్ తీసుకొని మీరు అమెరికాకి వెళ్ళాలి, పాస్పోర్ట్ లేకుండా అమెరికాకి వెళ్ళకూడదు అంటే వివాదమా? దాని మీద భిన్నాభిప్రాయం ఉంటే దాన్ని అసలు హర్షిస్తామా? దాన్ని జాతి వ్యతిరేక శక్తిగా తీసి ఆడ పిచ్చోడు అనుకొని లోపల పడేయాలి. అలాగనే భారతదేశంలో బ్రిటిష్ టైంలో మీ కర్మ, బ్రిటిష్ టైంలోనూ ఇస్లాం ఇన్వేషన్స్ టైంలోనూ ఓకే ప్రజలకి మతి చెడి మత్తులో ఉండి వేరే మతాలు తీసుకొని గత్యంతరం లేక బీదరికంలో ఉండి చదువు లేక సంధ్య లేక బ్రిటిష్ వాళ్ళ ఏమంటారు పాలనలో ఉండి మన బుర్రలో పని చేయక మనలోనే కొంతమంది వేరే అన్యమతాలు తీసుకొని మన సొంత సాంప్రదాయం, మన సొంత శక్తి అయిన దానిని బ్రిటిష్ వాళ్ళు కోరుకున్న విధంగానే వాళ్ళు డివైడ్ అయిపోయి వ్యతిరేకించారు. నా పాట అర్థమవుతుందా? ఇప్పుడు ఎనర్జీ అమ్మవారు దుర్గాదేవి అందరికీ ఎనర్జీ, ఓకే, శక్తి రూపం. ఆవిడని స్త్రీ రూపంగా కొలుస్తున్నాం. ఏ మతంలోనైనా ఏ జాతిలోనైనా అమ్మ లేకుండా ఉంటుందా? ఆడు ముస్లిం అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు. ఓకే, దేవుడు అనేవాడు నిరాకారుడుగానే ఉండాలా, మగవాడే అయి ఉండాలా, అమ్మవారు ఉండకూడదా? ఈ దేశంలో పుట్టిన వాళ్ళు కూడా అలా అనుకుంటే ఎలాగా? ఇప్పుడు ముస్లిమ్స్ అయినా కూడా క్రిస్టియన్స్ అయినా కూడా చీర కడుతున్నారుగా ఇక్కడ ఆడవాళ్ళు. ఓకే, సరే, రెండో పాయింట్ నేను ఇందాక చెప్పాను, మనకి ఇస్లాం మతంలోని అసలు లోపల ఆ ఖురాన్ ఎలాగుందో నేను చదవలేదు, తప్పకుండా చదువుతాను నేను. కానీ దానిలో వేరే దేవుణ్ణి పూజించకూడదు అని ఉంది అని అంటారు. ఓకే, వేరే దేవుణ్ణి పూజించకూడదు అన్నారంటే ఆ ఖురాన్ ఎప్పుడు రాశారు, ఏ కాలమానంలో రాశారు? ఒక్కసారి ఆలోచించారా వాళ్ళు హిందూ దేవతలను దృష్టిలో పెట్టుకొని రాశారా అని? అది ఎవరిని ఉద్దేశించి రాశారో ఆలోచించారా? బహుశా ఆ కాలంలో సౌదీ అరేబియాలో లేకపోతే ఆ అడారులో ఎవరున్నారో వాళ్ళని ఉద్దేశించి రాసుంటారు. బహుశా వాళ్ళు దేవుళ్ళగా దయ్యాల్ని ప్రేమిస్తున్నారేమో వాళ్ళు అక్కడ. ఆ జనం మన జనం కాదు. అది ఇండియాలో ఒకడు ఈ మతాన్ని ఫాలో అవుతాడు, వాడు కూడా వాడికి ఇది వర్తిస్తుంది అని వాళ్ళు ఊహించుంటారు అసలు ఎప్పుడు రాసినోడు. మనం ఇండియాలో కూర్చొని ఆ మత గ్రంథాలు ఫాలో అవుతూ మీ సొంత సంస్కృతిలో కూడా భారతదేశంలో మహర్షులు ఎక్కడి నుంచో యాన్షియంట్ ఇండియాలో వాళ్ళు తపస్సు చేసి ఎలాగైతే ఇవాళ సైంటిస్టులు ఉన్నారో ఆ మహర్షులు తపస్సు ద్వారా, జ్ఞానం ద్వారా, మెడిటేషన్ ద్వారా ఎంతో నిష్ఠతోని గ్రహించారు ఈ సృష్టిలో సరస్వతి, లక్ష్మి, దుర్గా అనే 3 శక్తులు ఉన్నాయి. వాళ్ళని ఇలా ఆరాధిస్తే మనకి ఇలా మంచి జరుగుతుంది, మన లోకం, మన కాలం, మన ఇల్లు
మన దేశం, మన సొంత శరీరము అన్నీ కూడా క్షేమంగా ఉంటాయని కనిపెట్టి ఒక శ్రీ సూక్తం అని, ఒక లక్ష్మీ సూక్తం అని, ఒక కనకధార స్తోత్రం అని, లేకపోతే విష్ణు సహస్రనామం అని, అలాగే మెడిటేషన్ అని, ఈ బీజాక్షరాలని ఎన్నో మంత్రాలు కనిపెట్టి, లేకపోతే ఎంతో ఉపాసన పద్ధతులు ఎన్నో కనిపెట్టి ఆ ఉపాసన పద్ధతుల ద్వారా వాళ్ళు లాభపడుతూ జీవితాలు లాక్కుంటూ వస్తారు, సంతోషంగా బతుకుతూ ఉంటే అటువంటి ఒక జ్ఞానంలో పుట్టాము. ఈ అఖండ హిందూ భారతావనిలో మనందరం పాకిస్తాన్ అవని, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ అవని, లేకపోతే బంగ్లాదేశ్ అవని, అది మన జ్ఞానం. సో ఆ జ్ఞానానికి అందరం కూడా వారసులం. ఓకే, ఈ భూమి మీద ఈ ఖండంలో పుట్టిన వాళ్ళు, హిందూ పర్వతాలకు యువతలు పుట్టిన వాళ్ళు అందరూ కూడా, హిందూ కుష్ పర్వతాలకు యువతలు పుట్టిన వాళ్ళందరూ కూడా ఆ జ్ఞానానికి వారసులు. అది మీ హెరిటేజ్. రేపొద్దున ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా సచిన్ టెండూల్కర్ సెంచరీ కొడితే మనవాడు కొట్టాడు అంటారా అనరా? అలాగే సచిన్ టెండూల్కర్ మీకు కొన్ని క్రికెట్ టెక్నిక్స్ నేర్పిస్తాడు. ఇది మన టెక్నిక్, మన దేశంలో పుట్టిన టెక్నిక్ అనుకుంటావా అనుకోమా? అబ్దుల్ కలాం ఏవో సైంటిఫిక్ ఏవో కనిపెడతాడు, అవన్నీ మనోళ్ళు కనిపెట్టారు, ఆహా అంత గొప్పగా అంటామా అనమా? అలాగనే ఆయుర్వేద శాస్త్రం, ఆధ్యాత్మిక శాస్త్రం, జ్యోతిషిక శాస్త్రం, ఓకే, యోగా శాస్త్రం, ఇవన్నీ కూడా ఈ దేశంలో క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అనే తేడా లేకుండా అందరికీ కూడా అది వాళ్ళ హక్కు. ఈ రకమైన జ్ఞానం అందరూ డెవలప్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వందే మాతరంలో ఏంటండి వివాదాస్పదం? ఎందుకండి అమ్మవారిని అబాసుపాలు చేస్తారు? మీకు కూడా అమ్మేనండి ఆవిడ. ఒక ముస్లిం పెద్ద ఆయన చెప్పాడు నాతోటి, అరే పంచభూతాలని మీరు ప్రేమిస్తారు, పంచభూతాలు మాకు కూడా అవసరం కదా, రేపు పొద్దున గాలి స్తంభిస్తే మా ముస్లిమ్స్కి ఆడకపోతే మా పరిస్థితి ఏంటి అని ఆయన అన్నాడు. పంచభూతాలు మీరు ప్రేమించాలా? ఓకే, సో అది నా పాయింట్ అండి. దయచేసి ముస్లిం వ్యతిరేకంగా తీసుకోవద్దు. ఇండియా ముస్లిమ్స్ నేనేమంటానంటే, ఒకప్పుడు భారతదేశంలో శైవం వైష్ణవం అని ఒక చిన్న తగాదా కొంతకాలం వచ్చింది, నడిచింది. కానీ శివకేశవులు ఒకటే అని కూడా మన పురాణాలు ఉపనిషత్తులు చెప్పినా కూడా కొంతమంది తేడా చేశారు. కానీ ఇవాళ కలిసిపోయారు అందరూ. సోమవారం నాడు శివుడి గుడికి వెళ్తారు, శనివారం నాడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తారు, గురువారం నాడు సాయిబాబా గుడికి వెళ్తారు, అసలు ఆయన ఏ మతం కూడా తెలియదు, బుధవారం నాడు అయ్యప్ప గుడికి వెళ్తారు, శుక్రవారం నాడు లక్ష్మీదేవి గుడికి వెళ్తారు, ఆదివారం నాడు సూర్య భగవానుడు పూజిస్తారు. అలాగనే భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రకమైన టాలరెన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు వీళ్ళందరూ కూర్చొని శివుడి గుడికి వెళ్తాను, శివుడు ఒక్కడే దేవుడని, విష్ణు ఒక్కడే దేవుడని కొట్టుకు చావట్లేదు కదా, ఇది వివిధ రూపాలయ్యి. అలాగనే ముస్లిం పెద్దలు కూడా వెళ్తే వెళ్ళండి, లేకపోతే లేదు, కానీ నేను ఒక్కడనే ప్రేమిస్తా, మిగతా 80 కోట్ల భారతీయులతోటి నేను వ్యతిరేకిస్తాను, వాళ్ళు వందే మాత్రం పాడటానికి వీలు లేదు, వాళ్ళు ఇట్లా చేయడానికి వీల్లేదు, అట్లా చేయడానికి వీల్లేదు అని చెప్పేసి అడ్డం పడటం, మనం దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం కూడా కష్టం, అంతే కదా. ఇప్పుడు అది కూడా ఇంకోటి ఏంటంటే, నాకు సంతోషం ఏంటంటే, 2 మతాలుగా చూడబాకండి దీన్ని. భారతదేశంలో 2 మతాలు 3 మతాలు ఉండవు, అన్నీ ఉన్నది ఒకటే మతం, మన మతం అందరిది కూడా. అసలు మతం అనేదే పక్కోడు పనిగమానంలో వాళ్ళు తెచ్చారు అసలు పేర్లు, అర్థమైందా? ఇప్పుడు గురునానక్ గారు ఉన్నారు, తర్వాత బుద్ధుడు, బుద్ధ పరమాత్మలు నాడు, వీళ్ళందరూ కూడా ఓకే భారతదేశపు ఆధ్యాత్మిక ఫ్రేమ్వర్క్లో గురువులు అవుతారే తప్ప ప్రత్యేకంగా వాళ్ళే పరమాత్మ అయిపోరు కదా. అంటే వాళ్ళు పరమాత్మకి దారి చూపించే గురువులు వాళ్ళు. ఓకే, సో అది తెలుసుకోవాలి మనం. సో ఖురాన్లో